నేను రెడీ ఉన్నానమ్మా. చేయండి నేను వరుసగా. ఇవాళ కృష్ణ ఒక గారు, ప్రేయర్ జానకి గారు. శివపార్వతులతో చేసి ఉమ్, శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం మీకు ఇవాళ ఆ, ఉమ్, చదివి వినిపించాలని కుతూహలం కలిగి ఉన్నాను. ఉమ్. అందరికీ అభ్యంతరం లేకపోతేనే, లేకపోతే ఎవరన్నా చెప్తామంటే చెప్పండి. చదవండి చదవండి. తర్వాత జానకి గారు కూడా ఇవాళ కొంచెం ఒకసారి ఒకటి ఏదైనా కొంచెం ఒక చిన్నది చెప్పండి జానకి గారు. ఉమ్. కృష్ణమూర్తి గారు వచ్చారా? సరే అమ్మా. వచ్చారండి. ఆహా. ఇంకా రాలేదనుకుంటున్నా నేను. సరే, చెప్పండి వచ్చాను. కుసుమ గారు. మీకు అక్కడ కనపడినా నేను? నమ శివాయ. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీం సహితం నమామి. భవం భవానీం సహితం నమామి. అమ్మా నెక్స్ట్ శివానంద లహరిలో చదువుతున్నానమ్మా. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధ అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. జానక్ గారు అంటే just ఒక 2 చరణాలు ఇప్పుడు కుసుమ గారు కనుక చెప్పినట్టుగా ఒక 2 చరణాలు. సరే అమ్మా. కార్తీక దామోదర కార్తీక దామోదర అచ్యుతానంత కేశవ దామోదర మీకు దీపోత్సవం దివ్య దీపోత్సవం. కార్తీక దామోదర అచ్యుతానంత కేశవ దామోదర మీకు దివ్య దీపోత్సవం. మన గోపాలుని సేవింపుము మన గోవిందుని భజింపుమురా. మాయాతీతుడైన పురుషోత్తమ గురువాయూపురాధీశ కార్తీక దామోదర అచ్యుతానంత కేశవ దామోదర. నైమిషారణ్యమందు బద్రికేదార పంచద్వారకలలో కార్తీక దామోదర అచ్యుతానంత కేశవ దామోదర. దీపోత్సవం మీకు దివ్య దీపోత్సవం. కార్తీక పుణ్యమి కృత్తిక దీపోత్సవం. కార్తీక దామోదర మీకు దివ్య దీపోత్సవం. కార్తీక అమావాస్య పోలమ్మ సర్వ స్వర్గానికి గిన దీపోత్సవం. కార్తీక దీపోత్సవం. ఓకే అండి అచ్యుతానంద బాగుంది కానీ దామోదర దీపోత్సవం దివ్య దీపోత్సవం. అయిపోయిందమ్మా.
అది కార్తీక మాసంలో మళ్ళీ పాడుకుందాం. హ్మ్. సరే కార్తీక అమ్మా. దీపోత్సవం, కార్తీక మాసంలో సరే శ్రావణ అమ్మా. మాసం కదా ఇంకా. ఆ? ఓకే. అదే. కృష్ణమూర్తి గారు సరే అమ్మా. మీది సుబ్రహ్మణ్య స్తవం చెప్తారా? కృష్ణమూర్తి నన్ను గారు ఓకే. ఓం సుబ్రహ్మణ్య నమ శివాయ, ఓం నమ గణేశాయ, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. గంగాతరంగరమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియమనందమదాపహారం, వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సేనానీరగ్నిభూ స్కందః తారకారిగుణప్రియః, షాణ్మధురో బాహులేయః కృత్తికా ప్రియపుత్రకः, మయూరవాహనः శ్రీమాన్ కుమారः, క్రౌంచధారణः విశాఖः, పార్వతీపుత్రः సుబ్రహ్మణ్యో గుహస్తథా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష. కృత్తికా ప్రియపుత్రకः. ఓం తత్సత్. కుమార సంభవము 2వ సర్గలో దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి ముందుగా పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ చూసి, మీ ముఖాలన్నీ ఇలా వాడిపోయి ఉన్నాయి ఎందుకు? మీకు మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తున్నది నాకు. అందరూ మీ మీ ఆయుధాలన్నీ కూడా కాంతి విహీనంగా అయిపోయి ఉన్నాయి. మొహం వేలాడేసుకొని ఉన్నారు అందరూ. ఏమిటి కారణం ఏంటి? అంటే వాళ్ళు ఆయనని స్తుతించి "నువ్వే మాకు రక్షగా ఉండాలి" అంటే ఆయన "మీరందరూ నా దగ్గరికి ఇలా అయితే వచ్చారు. మీ మీ పనులను మానుకోనంతా కూడా నా దగ్గరికొచ్చారు" అనంటే, మీరేదో పెద్ద ఆపదలో చిక్కుకున్నారు. ఎవరో శత్రువులు మిమ్మల్ని బాధిస్తున్నారు అన్న విషయమైతే తెలుస్తున్నది. కానీ నేను సృష్టికర్తని మాత్రమే కానీ రక్షణ భారం నాది కాదు గదా! అని నెమ్మదిగా వాళ్ళకి తన మీద ఆ బాధ్యత లేదు. వాళ్ళందరూ అట్లా వచ్చి మొరపెట్టుకున్నా కానీ తాను చేయగలిసింది ఏదీ లేదు అన్నట్లుగా బ్రహ్మదేవుడు వాళ్ళకి స్పష్టీకరిస్తూ ఉన్నాడు. నే నా బాధ్యత ఏమీ లేదు. నాకు రక్షణ లేదు. రక్షణ భారము నాది కాదు అని ఆయన అంతా స్పష్టంగా అలా తనకి బాధ్యత కాదు అన్నట్లు చెప్తే, వాళ్ళ ఇంద్రుడికి భయం వేసింది. ఏం చెప్పాలి అని. ఆయన అంత స్పష్టంగా ఆహ్, సృష్టికర్తను మాత్రమే నేను అని అంటూ ఉంటే, తనకి ఏమి అని జవాబు చెప్పాలి? ఈ రాక్షసుల చేత తామంతా కూడా పడుతున్న ఇబ్బందులను గురించి ఎలా చెప్పాలి అని మాటలలో నేర్పరి అయినటువంటి బృహస్పతిని తన కళ్ళతోటి అలా ఒక సైగ చేశాడు. "నువ్వు నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు" అని. ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్రహ్మదేవుడు చెప్పిన దానికి జవాబు చెప్పడానికి ఏమీ లేదు. ఒకసారి వ్యంగ్యంగా "మీరందరూ పనులు మానుకొని ఇక్కడికొచ్చారేంటి?" అన్నాడు. రెండోది తన నాకు రక్షణ నా సృష్టికర్తను మాత్రమే నాకు రక్షణ భారం లేదు అనన్నాడు. మీకందరికి మీ మీక మీ మీ మీరు మీకు పదవులిచ్చినప్పుడు ఆ పదవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతున్నటువంటి బ్రహ్మదేవునికి ఏమని సమాధానం చెప్పాలి? ఎట్లా కన్విన్సింగ్‌గా మాట్లాడాలి అని తెలియక భయం వేసి మ మ హ్మ్. మంచిగా చక్కగా జాగ్రత్తగా మాట్లాడి పనిని సానుకూలపరిచేటటువంటి ఇక్కడ అసత్యం ఆడవలసినటువంటి పనేమీ లేదు. కానీ మాటలో మాట తీరు సానుకూలపరిచేటట్టుగా మాట్లాడేటటువంటి బృహస్పతిని, వాచస్పతిని ఆయనని ప్రేరేపించారు. ప్రేరేపించగానే ఆయన మాట్లాడటము మొదలు పెట్టాడు. "ఓ బ్రహ్మదేవా! నువ్వేదైతే చెప్పావో అదైతే చాలా నిజమే.
మా మమ్మల్ని శత్రువులంతా కూడా మా మా పదవులను, మా శక్తి సామర్థ్యాలను అన్నింటినీ కూడా ఆహ్, హ్మ్, ఆహ్, వాళ్ళే రాక్షసులే తీసేసుకున్నారు. ఆహ్, ఈ విషయము నువ్వు సృష్టికర్తవైనప్పుడు నీ యొక్క అంశని ప్రతి ఒక్కళ్ళలో పుడుతూ ఉంటుంది గదా! అంటే తల్లిదండ్రుల యొక్క అంశాలే జీన్సే అంశాలే పిల్లలలో వస్తాయి. పిల్లలలో ఉన్నవే పిల్లలకి వెళ్తాయి. పిల్లల్లో ఉన్నవే పిల్లలకెళ్తాయి. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క తరానికి, ఒక్కో తరానికి వెడుతూనే ఉంటుంది. అదెక్కడ ఆగేది కాదు. నాన్ స్టాప్. అలాంటప్పుడు నువ్వే అందరిలో ఉన్నవాడివైనప్పుడు నీకెలా తెలియకుండా ఉంది మేము పడుతున్నటువంటి కష్టాలు అని ఎదురు ఒక జవాబు ఇచ్చాడు. ఇచ్చి రెండో విషయము ఏంటంటే, నువ్వు సృష్టికర్తవి మాత్రమే నేను, రక్షణ నాది కాదన్నావు. కానీ సృష్టించిన వాడివి నువ్వేం చేశావు? రకరకాలైనటువంటి వరాలిచ్చేసావాడు ఆ రాక్షసికి. ఆ రాక్షసుడికి. ఆ ఇచ్చేసినటువంటి రాక్షసుడు ఆ వరాలన్నింటిని పొంది, లోకాలన్నింటినీ కూడా ఆహ్, విజృంభించి లోకాలన్నింటినీ కూడా గగ్గోలు పరుస్తూ లోకాలన్నింటికి ఒక కంటకుడిలాగా తయారయ్యాడు. తోకచుక్కలాగా అతడు అన్ని ఈ లోకాలకి ఉ ఆహ్, శత్రువుగా తయారయ్యాడు. ఒక్క నిమిషం. లోకాలన్నింటికి కూడా శత్రువుగా తయారైనటువంటి ఈ ఇతడిని తయారయ్యాడు. అదెందుకయ్యాడు అనంటే, భవద్లబ్ధ వరోదీర్ణ. నువ్వు ఇచ్చినటువంటి వరముల యొక్క అటువంటి మరి నువ్వు సృష్టికర్తవైతే సృష్టికర్తవిగా మాత్రమే ఉండకుండా వరాలిచ్చావు కదా! అని అన్నమాట. వరాలిచ్చావు. ఆ వరాలు ఏం చేస్తాడో అతడు నువ్వు గ్రహించలేదు. ఆ వరాల మూలాన మమ్మల్నందరిని ఎలా హింసిస్తాడు అనేది కూడా నువ్వు గ్రహించలేదు. ఈ రాక్షసుడు నీ యొక్కటువంటి నువ్విచ్చినటువంటి ఆ వరాల యొక్క బలం చేత మమ్మల్ని రకరకాలుగా హింసిస్తున్నాడు అని చెప్పాడు. ఆ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు మమ్మల్ని రకరకాలుగా హింసిస్తున్నాడు అని చెప్పి ఒక్కొక్కళ్ళది ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కొక్కళ్ళని అడిగాడు. ఇంద్రుడిని నీ వజ్రాయుధం ఎందుకు ఇలా అయిపోయింది అన్నాడు. యముడిని నువ్వు కింద నేల రాసి పెడుతున్నావు ఎందుకు అన్నాడు. గాలిని నువ్వు ఏంటి సక్రమంగా వీచటం లేదు అన్నాడు వాయుదేవుడిని. ఇలా అందరిని ఒక్కొక్కళ్ళని అడిగాడు. ఇప్పుడు ఆయన కూడా వీళ్ళు కూడా బ్రహ్మ బృహస్పతి కూడా ఒక్కొక్కళ్ళని గురించి చెబుతూ ఉన్నాడు. అదు రాక్షసుడు తారకాసురుడు అనేటటువంటి పేరు గల ఆ మహాసురుడు వాడు విప్లవాయ లోకముల యొక్క మొత్తం కింద లోకాలు, పై లోకాలు, భూలోకం, భువనలోకం, స్వర్గలోకము అక్కడి దాకా, తపోలోకం దాకా, సత్యలోకం దాకా, ఇంకా సత్యలోకం దాకా వస్తే బ్రహ్మ తెలుస్తుంది. బా అక్కడ పైలోకాలకి వెళ్తున్నాడు. కింద అతల వితల సుతల ఆహ్, ర రస రసాతల, తలాతల, పాతాళ లోకాల వరకు గూడా అతడు విజృంభించి అంటే రాక్షసుల యొక్క నివాస స్థానమే ఈ పాతాళ లోకం. అంటే కింద విభాగాలు. అక్కడ అధోలోకాలు. ఈ అధోలోకాలన్నింటినీ కూడా అతను వి వి విజృంభించి వాళ్ళందరినీ కూడా విప్లవాయ కంటకంగా ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా చాలా హింసల పాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళని ఎట్లా ఆహ్, వా వాళ్ళందరినీ కూడా ఆహ్, రాచి రంపాన పెడుతున్నారంటాం గదా! అలా అన్నమాట. ఇలా వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఆహ్, మమ్మల్నందరినీ కూడా అతను ఆహ్, ఈ మొత్తం మమ్మల్ని హింసించటానికి, మమ్మల్ని ఒక కంటకం వలె మాకందరికీ కూడా హాని జేయటానికి వాడు సిద్ధపడి ఇలా తోకచుక్క వలె ఎదిగి మా మీదకి వస్తున్నాడు అని చెప్పారు. చెప్పి ఇంకా ఒక్కొక్కళ్ళు ఎలా మొదట ఎలా అందరూ కూడా దేవతలందరూ కూడా అతనికి సేవ జేస్తున్నారు అని చెప్పి, సేవ చేస్తున్నా కూడా ఆయన ఎలా వాళ్ళని హింసిస్తున్నాడు
అని అలా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. పురే తావంతం ఏవ అస్య తనోతి రవిః ఆతపం దీర్ఘికా కమలోన్మేషో యావన్మాత్రేణ సాధ్యతే. పురే తావంతం ఏవ అస్య తనోతి రవిః ఆతపం దీర్ఘికా కమలోన్మేషో యావన్మాత్రేణ సాధ్యతే. మొట్టమొదటగా సూర్యభగవానుడు ఆయన సూర్యభగవానుడిని కూడా అడిగాడు, నువ్వు కూడా ఏంటి నీ యొక్క దైన్యాన్ని ఆశ్రయించి నువ్వు వీచాల్సినంతగా వీచటం లేదన్నాడు. ద్వాదశ ఆదిత్యులని గురించి కూడా చెప్పాడు. మీరు అందరూ కూడా ద్వాదశ అందరూ కూడా కేవలము ఒక పెయింటింగ్ వేసినట్టుగా అయిపోయారు. ఒక చిత్రపలకం మీద చిత్రించినట్టుగా అయ్యారు. కానీ మీ దగ్గర ఎక్కడ శక్తి సామర్థ్యాలు కనబడటం లేదు అని అన్నాడు. అని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దానికి జవాబుగా ఇక్కడ చెప్తున్నాడు. పురే తావంతం పురే అతని యొక్క ఆ తారకాసురుని యొక్క పురమునందు ఏవా అస్య పురే అతని యొక్క పురే అంతఃపురమునందు రవిః సూర్యభగవానుడు ఆతపం తన యొక్క వేడిమిని కలిగిస్తూ ఉన్నాడు. ఆ వేడిని పుట్టిస్తూ ఉన్నాడు. వేడిని తనోతి అంటే టు స్ప్రెడ్, అట్లా అన్ని వైపులా పరుస్తూ ఉన్నాడు. ఎంత వేడిని ఇస్తున్నాడంటే తావంతం అస్య పురే అస్య పురే అతని యొక్క పురమునందు రవిః సూర్యుడు తావంతం ఆతపం తనోతి అంతవరకు మాత్రమే ఆతపం వేడిని కలిగిస్తూ ఉన్నాడు. ఎంత వేడిమిని ఇస్తున్నాడు అనంటే దీర్ఘిక కమలోన్మేషో యావన్మాత్రేణ సాధ్యతే. తావంతం యావంతం ఎంత కావాలి అనంటే అంతవరకే. ఎంత కావాలి, ఎంత ఇది కావాలి అనంటే దీర్ఘిక అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండేటటువంటి ఒక దిగుడు బావులు. ఆ దిగుడు బావులంతా కూడా బాగా చక్కగా కమలాలు, పద్మాలు, పద్మాలన్నీ పూసేటటువంటి కొలను. అది సాధారణంగా స్త్రీలందరూ కూడా వాళ్ళ 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 స్విమ్మింగ్ పూల్ లాంటిది. వాళ్ళ ఆటపాటలకి, జలక్రీడలకి, రాజుతో కలిసి వెళ్ళడానికి గాని, లేదా ప్రియులతో కలిసి జలక్రీడలు ఆడుకోవడానికి కానీ పనికి వచ్చే విధంగా తయారు చేసినటువంటి ఒక దిగుడు బావి లాంటిది. దాన్ని దీర్ఘిక అంటారు. దీర్ఘిక అంటే ఇట్లా పొడవుగా ఉంటుందన్నమాట, దీర్ఘ చతురస్రాకారంలో. అలా ఉన్న ఆ దీర్ఘిక కమల, ఆ దీర్ఘికలో ఆ దిగుడు బావిలో ఉన్నటువంటి కమల పద్మముల యొక్క ఉన్మేష, వాటిని ఇలా విప్పుకొనడానికి సూర్యుని యొక్క కాంతి పడినప్పుడే ఆ పద్మాలు వికసిస్తాయి. అది మనం ఇప్పుడు ఇంతకుముందు చాలా సార్లు చదువుకున్నాము. కావ్యాన్ని కవి సమయాలని బట్టి సూర్యుని యొక్క వెలుగులు పడగానే పద్మాలు వికసిస్తాయి. అది మనం ఇప్పుడు చూస్తూనే ఉంటాం. సూర్యుని వెలుగులు పడగానే పూలన్నీ వికసిస్తాయి. వికసించిన పూలన్నీ మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఎండ వేడిమిని తట్టుకొనలేక అవన్నీ కూడా వాలిపోతూ ఉంటాయి. సాయంత్రం అయ్యేటప్పటికి పూర్తిగా వడలిపోతాయి. పద్మాలు కూడా సూర్యుని యొక్క కాంతికి, సూర్యరశ్మికి అవలా వికసించి మళ్ళీ చంద్రుడి యొక్క కాంతి పడగానే అవన్నీ మూసుకుపోతాయి. సూర్యాస్తమయం కాగానే అవన్నీ మళ్ళీ ముకుళించుకొని పోతాయి. అయితే ఇప్పుడు సూర్యుడు ఏం చేస్తున్నాడు అనంటే తావంతం ఆతపం, అంత మాత్రమైనటువంటి ఆతపంనే, వేడిమినే, ఎంత మాత్రం అంటే యావన్మాత్రేణ దానికి తగినంత వరకే దీర్ఘిక కమలోన్మేష, ఆ దీర్ఘికలో ఉన్నటువంటి పద్మాలు వికసించడానికి ఎంత సూర్యరశ్మి అయితే కావాలో
అంత సూర్యరశ్మి తావంత మాధవం అంత మాత్రపు ఆ ఆ, వేడిమిని మాత్రమే తనోతి 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 ఈ ఆతపాన్ని ఆ, ఏమన్నది స్ప్రెడ్ అంటే ప్రసరింపజేస్తున్నాడు. ప్రసరింప చేస్తున్నాడా లేదు ప్రసరింపజేస్తున్నాడు అన్నది కూడా ఎట్లా అంటే వేడిమిని పుట్టిస్తున్నాడు, అంత మాత్రపు వేడిని మాత్రమే ఇవ్వగలుగుతున్నాడు, అంతకన్నా ఎక్కువ వేడిని ఆ ఇవ్వటం లేదు. అంత మాత్రం ఎంత మాత్రం వేడి కావాలో అంత మాత్రపు వేడిని మాత్రమే ఇస్తూ సాధిస్తూ ఉన్నాడు. అలా ఆ ఆ పువ్వులు వికసించడానికి ఎంత మాత్రమైనటువంటి వేడిమి కావాలో అంత మాత్రమైనటువంటి వేడిమిని మాత్రమే ఇస్తూ ఆ పువ్వులను వికసించటము అనేటటువంటి క్రియను సాధిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కువ వేడి చేస్తే తామర పువ్వులన్నీ వాడిపోతాయి, వేడిమి అది అధికమైతే. అందుకని ఆ అస్తమయము లేకుండా కేవలము వికసించడానికి ఎంత వేడి, ఎవ్వరికి ఆ తారకాసురుడికి ఈ వేడి వల్ల, ఇతని యొక్కటువంటి వేడి వల్ల, సూర్యుని యొక్క ఆతపం వల్ల, సూర్యుని యొక్క వేడి వల్ల ఎటువంటి కష్టము లేకుండా లేలేత ఎండ, పొద్దున పూట వచ్చేటటువంటి లేలేత ఎండ ఎంత వేడిమితో ఉంటుందో అంత వేడిమిని మాత్రమే అలా అంత మాత్రపు ఎండను మాత్రమే ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఇది సూర్యుడు ఈ విధంగా సేవించుకుంటూ ఉన్నాడు. మరి చంద్రుడు ఏం చేస్తున్నాడు? సర్వాభిః సర్వదా చంద్రః తం కళాభిర్నిషేవతే నాదత్తే కేవలాం లేఖాం హరచూడామణి మణీకృతాం. సర్వాభిః సర్వదా చంద్రః తం కళాభిః నిషేవతే నాదత్తే కేవలాం లేఖాం హరచూడామణీకృతాం. చంద్రుడు చంద్రుడికి 16 కళలుంటాయి అని చెప్తారు. 16 కళలు 16 మంది వసువులకి పంచిస్తూ ఉంటాడు. మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి ఓషధి రూపంలో అందరి దగ్గర నుంచి తీసుకుంటూ ఒక్కొక్కటి పెంచుకుంటూ పౌర్ణమి నాటికి మొత్తము 16 కళలతోటి ఉంటాడు అని మనకి కవి సమయం అంటే ఆ కళలు ఎలా వస్తాయి ఎలా పోతాయి అని చెప్తారు. అయితే ఇక్కడ చంద్రుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అసలు అమావాస్య అనేది లేకుండా సర్వదా ఎల్లప్పుడూ అది ఏమైతుంది, చంద్రుడు ఏది ఒక్కొక్క కళ వెళ్ళిపోతూ 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 అమావాస్య వస్తుంది. మళ్ళా ఒక్కొక్క కళ చేరుతూ 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 పౌర్ణమి వస్తుంది. ఇది సహజమైనటువంటి విషయం. కానీ ఇప్పుడు ఏమైతోంది, చంద్రుడు సర్వదా సర్వ వేళల సర్వాభిః కళాభిః తన యొక్క అన్ని కళల చేత, తన యొక్క 16 కాదు ఇప్పుడు ఇక్కడ 15 అని చెప్తున్నాడు. తన యొక్క 15 కళల చేత తం నిషేవతే అతనిని సేవిస్తూ ఉన్నాడు. చంద్రుడు చల్లగా అతనికి ఆ తారకాసురుడికి చల్లనైనటువంటి చల్లదనాన్ని శీతలత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ 1, 2 కాదు 15 కళలతోటి సర్వదా ఎల్లవేళలా, అంటే పొద్దున లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, ఎప్పుడూ కూడా అతనిని ఆ శీతలత్వంతో ఆ చల్లదనంతో ఆ తారకాసురుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఒక్క కళని మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే నాదత్తే కేవలం లేఖాం హరచూడామణీకృతం. ఒక్క రేఖ మాత్రము ఎక్కడుంది? అది హరచూడామణీకృతం. శివుని యొక్క చూడామణీకృతం. అది చూడామణి లాగా శివుని యొక్క తలపైన పెట్టుబడి ఉంది. అది అక్కడ అలంకరణం లాగా ఒక చూడామణి లాగా అలంకరణంగా ఉంది అక్కడ హరునికి. ఆ హరునికి ఉన్నటువంటి శివునికి తలపైన ఉన్నటువంటి చూడామణీకృతం అంటే చూడామణి వలెనున్నది. చూడామణి వలెనున్నటువంటి ఆ కేవలం లేఖ, అది ఒక్క లేఖను మాత్రమే, ఆ ఒక్క రేఖని మాత్రమే నా ఆదత్తే, అదొక్కదాన్ని మాత్రం తీసుకోలేదు. చంద్రుడు మిగతా అన్ని 15 కళలతోటి ఎల్ల వేళల అతనికి చల్లదనాన్ని, శీతలత్వాన్ని, ఆనందాన్ని అందిస్తూ అక్కడే
ఉంటూ ఉన్నాడు. ఒక్క చంద్రుడి శివుని తలపైన శివుని జటాజూటంలో ఉన్న చూడామణి ఒక అలంకరణంలాగా ఉన్నటువంటి ఆ చంద్రలేఖను ఒక్కదాన్ని మాత్రము తీసుకోలేదు. ఈ చంద్రలేఖను ఒక్కదాన్ని ఎందుకు తీసుకోలేదు అనే దానికి రకరకాలైనటువంటి వ్యాఖ్యాతలు, రకరకాలైనటువంటి విషయాలు చెప్పారు. శివుడంటే భయము అని చెప్పారు ఒకటి. రెండోది శివుడు ఇప్పుడు సతీదేవిని కోల్పోయి అక్కడ హిమాలయాల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడటం లేదు. ఎవరితోటి ఏమీ చేయటం లేదు. అలాంటి వ్యక్తి తనకేమీ హాని చేయలేడే అని ఆ ఒక్క లేఖ రాకపోయినా పర్వాలేదులే అని వదిలివేశాడు అని కొంతమంది ఈ వ్యాఖ్యాతకారులు అన్నారు. ఇలా అలా ఇప్పుడు మనకి కథకి కూడా చా చాలా చాలా సార్లు నేరం చేసేవాళ్ళు, నేరగాళ్ళు మనం ఇప్పుడు ఏ సినిమాలు చూసినా కూడా క్రైమ్ సినిమాలు చూస్తే అందరూ కూడా నేరగాళ్ళు అందరూ కూడా ఎక్కడో ఒక చోట ఒక చిన్న తప్పిదము చేస్తారు. ఆ చిన్న తప్పిదం ఏదైతే చేస్తారో ఆ చిన్న తప్పిదమే వాళ్ళ మెడకి ఉరితాడులాగా, ఉచ్చులాగా బిగుసుకుంటుంది. ఇప్పుడు రావణాసురుడు కోరిన వరాల్లో కానీ, హిరణ్యకశిపుడు కోరినటువంటి వరాల్లో కానీ మనం అవన్నీ చూస్తూ ఉంటే ఆహ్, నరులు, వానరులు చాలా శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళు అని రావణాసురుడు మరి నరులు, వానరుల దగ్గర నుంచి రక్షణ అడగలేదు. అలానే హిరణ్యకశిపుడు జంతువు గాని, మనిషి గాని అన్నాడు. జంతువులనైనా గాని, మనిషి గాని అన్నాడు. కానీ అలా కాని రూపం ఒకటుంటుందేమో. పగలు, సాయంత్రం పగలు గాకుండా, రాత్రి గాకుండా మధ్యాహ్న సమయం, సంధ్యా సమయం ఒకటుంటుందని కూడా గ్రహించలేదు. అవి అవసరం లేదులే అనుకోని కొట్టి పారేసుకున్నారు. ఆ కొట్టి పారేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళ మృత్యువుకు కారణాలు అయినాయి. ఇప్పుడు ఇక్కడ గూడా ఈయనకి ప పన్ ప అన్నీ చంద్రుడు అన్ని 15 కళలతోటి వచ్చి ఆయనని సేవిస్తూ ఉన్నాడు. సేవిస్తూ ఉంటే అతనికి శీతలత్వాన్ని, చల్లదనాన్ని ఇస్తూ అలా అతడు స్త్రీలందరితోటి సుఖిస్తూ, భోగిస్తూ ఉంటే అలా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ చంద్రుని యొక్క కాంతులు, చంద్రుని యొక్క వెన్నెలలు వాళ్ళ పైన ప్రసరింప చేస్తూ తన 15 కళలతోటి తన యొక్క వెన్నెలనంతా ప్రసరింపజేస్తూ అతనికి సుఖాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక్క శివుని జటాజూటంలో ఉన్నటువంటి ఒక్క చంద్రలేఖను మాత్రం తీసుకోలేదు. అదొక్కటి తీసుకోగా ఆ శివునొక్కడిని వదిలేయటం మూలానే ఆ శివుని యొక్క కుమారుడే కుమారస్వామిగా జన్మించాడు. ఇంక సూర్యుడయ్యాడు, చంద్రుడయ్యాడు. ఇంక వాయువు. వ్యావృత్త గతిరుద్యానే కుసుమస్తేయ సాధ్వసాత్ న వాతి వాయుః తత్పార్శ్వే తాళవృంతానిలాత్ అధికం. వ్యావృత్త గతిరుద్యానే కుసుమస్తేయ సాధ్వసాత్ న వాతి వాయుః తత్పార్శ్వే తాళవృంతానిలాధికం. వాయుదేవుడు, వాయువు గాలి వీస్తున్నాడు. ఎంత గాలి వీస్తున్నాడు అనంటే జస్ట్ కొద్దిగా అలా కొంచెం పాటి గాలినే వీస్తున్నాడు. ఎందుచేత వృంతానిల అధికం. వృంత అనిల అధికం. అంతకన్నా వాతి. అంతకన్నా ఎక్కువ వీచడం లేదు. వృంతములు అంటే వింజామరలు పట్టుకొని వీస్తూ ఉంటారు కదా! ఆ వింజామరలను పట్టుకొని వీచేటటువంటి వీస్తే ఎంత గాలి వస్తుందో అంతకన్నా మించి అంతకన్నా మించి నవాతి వీచటం లే. తాళవృంత అనే అధికం నవాతి. ఆ తాళవృంతం చేత, ఆ వింజామరల చేత వీచబడినటువంటి గాలి కన్నా అధికం ఎక్కువగా మాత్రం అతడు నవాతి వాయుః నవాతి. ఈ వాయువు అంతకన్నా ఎక్కువ వీచటం లేదు. ఎందుచేత అంటే వ్యావృత్త గతి ఉద్యానే. ఒకవేళ ఈ గాలి గనక ఉద్యాన వనంలో, ప్రమదోద్యానంలో తారకాసురుడి యొక్క ఉద్యాన వనములో, పూల తోటలో వ్యావృత్తం ఇట్లా గుండ్రగా తిరిగి గాలి అంటే ఎటు అంటే అటు వీస్తూ ఉంటుంది కదా!
ముందు ఇటు పక్క ఓసారి ఇట్లా ముందు పక్క నుంచి వీస్తుంది, ఓసారి వెనక పక్క వీస్తుంది, ఓసారి గుండ్రలుగా తిరుగుతుంది. ఇలా గాలి రకరకాలుగా సంచారం చేస్తూ ఉంటుంది. రకరకాలుగా సంచారం చేసేటటువంటి వ్యావృత్త గతి. ఒక చోట స్థిరంగా ఉండదు. ఒక చోట ఇలానే స్ట్రెయిట్‌గా వీచమంటే స్ట్రెయిట్‌గా ఏమీ వీచదు. అలా చుట్టుపక్కలకంతా ప్రసరించుకుంటూ అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది. మధ్య మధ్యలో సుడిగాలి గూడా అయ్యో! ఏమైందో? వస్తుంది. పాయింట్ అది లూజ్ అయిపోయింది. వ్యావృత్త గతి. ఆ వ్యావృత్తంగా ఇలా గుండ్రగా తిరిగేటటువంటి ఆ గాలి ఉద్యానవనంలో గనక ఆ గాలి గనక అలా తిరిగితే సాధారణంగా గాలి గట్టిగానే వీస్తుంది. గుండ్రంగానే తిరుగుతుంది. అలా తిరుగుతుంటే కుసుమ స్థేయ సాధ్వసాత్. ఆ గాలికి ఎక్కడైనా ఒక పువ్వు గనక రాలిపోయినట్లు అయితే, అంటే ఆ గాలి గట్టిగా వీస్తూ ఉంటే, ఆ గాలి గనక గుండ్రగా అలా చక్కగా కొంచెం సంచారం చేస్తూ ఉన్నట్లు అయితే గనక స్థేయం అంటే దొంగతనం. పువ్వులను దొంగతనం చేస్తున్నాడు అనేటటువంటి సాధ్వసాత్ అనేటటువంటి ఒక నేరం తన పైన పడుతుందేమో అనేటటువంటి ఒక భయము వల్ల, ఒక వణుకు వల్ల. సాధ్వసము అంటే తాగిన వాళ్ళు మత్తులో ఉన్నప్పుడు స్థిరంగా ఉండలేరు కదా! దానిని సాధ్వసము అంటారు. అంటే భయం చేత ఒకలాంటి వణుకు. ఆ కుసుమస్థేయ సాధ్వసాత్. పూలని దొంగలించాడు. పూల తోటలో ఉన్నటువంటి పూలని దొంగలించాడు అనేటటువంటి ఒక నింద పడుతుందేమో అని వాయువు, గాలి తత్ పార్శ్వే, అతని పక్కన, ఆ తారకాసురుని పక్కన తాళవృంత అనిల అధికం నవ. ఆ వింజామరలతో వీచేటటువంటి గాలి కన్నా ఎక్కువగా మాత్రము వీచటము లేదు. అంటే అంత తక్కువగా, అంత మెల్లగా వీస్తున్నాడు. ఎందుకంత మెల్లగా వీస్తున్నాడు అనంటే, అంత నిదానంగా గాలి వీస్తున్నాడు అంటే, ఆ పువ్వులేదన్నా గాలికి రాలొచ్చు. కొంచెం గట్టిగా గాలి వీచిందనుకోండి, చాలా పూలు సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట మనం చూస్తే గట్టిగా గాలి వీచిందంటే పూలన్నీ రాలిపోతాయి. ఆ పూలు రాలిపోతే, ఆ పూలు రాలిపోయిన దానిని ఇతడు దొంగతనం చేశాడు అనేటటువంటి నేరం ఆపాదింపబడుతుందేమో అనేటటువంటి భయంతోటి ఆయన మెల్లగా ఆ వింజామరల గాలి ఎంతొస్తుందో అంత గాలితో మాత్రమే వీస్తూ ఉన్నాడు. పర్యాయ సేవాం ఉత్సృజ్య పుష్ప సంభార తత్పరాః ఉద్యాన పాల సామాన్య మృతవస్తుం ఉపాసతే. పర్యాయ సేవాం ఉత్సృజ్య పుష్ప సంభార తత్పరాః ఉద్యాన పాల సామాన్యం మృతవః. అదే చూస్తున్నాను, మృత ఎందుకొచ్చిందని. ఉద్యానపాల సామాన్యం ఋతవః తం ఉపాసతే. ఇక్కడ కూడా ఉద్యానపాల సామాన్యం ఋతవః తం ఉపాసతే. ఇలా గాలి, సూర్యుడు, చంద్రుడు, గాలి ఇలా ఉంటే ఇంకిప్పుడు ఋతువులు మనకు ఉన్నటువంటి 6 ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, మరి శరద్ ఋతువు తర్వాత హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇవి 6 కూడా ఋతువులు. చైత్ర మాసం నుంచి మొదలుపెట్టి
ప్రతి 2 నెలలకి ఒక్కొక్క ఋతువు. ప్రతి ఋతువుకి దాని యొక్కటువంటి ఋతు నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ ఋతు నియమాలు కొన్ని ఉన్నాయి. ఋతువులు ఆ ఋతువులో కొన్ని ఋతువులలో ఎండ అధికంగా ఉంటుంది. కొన్ని ఋతువులలో వర్షం అధికంగా వర్ష ఋతువులో వర్షం అధికంగా ఉంటుంది. శిశిర ఋతువులు హేమంత శిశిర ఋతువులలో చలి అధికంగా ఉంటుంది. ఇట్లా వసంత కాలంలో పూలన్నీ పూస్తాయి. గ్రీష్మకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఋతువులన్నిటికి 6 ఋతువులకి 12 మాసాలలో వాళ్ళకి వాటికి ఇవ్వబడినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. మనకి ఆయనేమన్నాడు? పరైహి అపహృతం పదం. మా పదములు ఏవైతే ఉన్నాయో, మా పదవులు ఏవైతే ఉన్నాయో, మా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శత్రువుల చేత అపహరింపబడ్డాయి అన్నాడు. ఆ అపహరింపబడినాయని చెప్తున్నాడు. సూర్యుడు తనకి ఇవ్వగలిసినటువంటి అంత ఎండనివ్వటం లే. చంద్రుడు రోజుకొక కళ చొప్పున చూపించాలి. అమావాస్య అమావాస్య పౌర్ణమి రావాల్సినది. ఆ నియమము తప్పిపోతున్నాడు. గాలి వీచటం లేదు. ఎంత వీచాలో ఏ సమయంలో కొన్ని ఋతువులలో గాలి గట్టిగా వీచాలి. కొన్ని ఋతువుల్లో గాలి స్తంభించాలి. అలా ఏది జరగటము లేదు. ఇప్పుడు ఇంకా ఋతువులు పర్యాయ సేవాం ఉత్సృజ్య పర్యాయ సేవాం ఒకదాని తర్వాత ఒకటి. ఒక ఒక వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు. ఇట్లా పర్యాయం అంటే ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా పద్ధతి ప్రకారంగా ఆ కాలాలన్నీ కూడా ఆ ఋతువులన్నీ కూడా సాగాలి. ఆ పర్యాయ సేవ ఆ రకమైనటువంటి సేవ అంటే ఇక్కడ సేవించడం, భజించటం. ఆ ఒకదాని తర్వాత వాళ్ళు ఒకటి చెయ్యవలసినటువంటి వారి యొక్కటువంటి పనులను ఉత్సృజ్య వదిలి వేసి పుష్ప సంభార తత్పరాహ ఒకే ఒక కాలం వసంతకాలం. ఏ వసంతకాలము? పుష్ప సంభార తత్పరః రకరకాలైనటువంటి పూలు పూసేటటువంటి మనకి ఇంగ్లీష్ వాళ్ళు నేర్పినటువంటి 4 ఋతువులే ఇప్పుడు మనం 4 ఋతువులుగా వింటరు పాలు, వింటరు స్ప్రింగు ఇలా చెప్తున్నాం గదా! అలా స్ప్రింగ్ అన్నమాట. అంటే పూలు బాగా పూచే కాలం. అది వసంత ఋతువు. మార్చ్ తర్వాత ఏప్రిల్ ఆ నెల వరకు. చైత్ర వైశాఖ మాసాలు బాగా మంచిగా మామిడి పళ్ళన్నీ వచ్చారు. మామిడి పూతలు, మా రకరకాల పక్షులు ఆ చెట్టు యొక్క పూలను ఆ పూతని తిని రకరకాలైనటువంటి ధ్వనులు చేస్తూ ఉండటము. ఇలా వసంత కాలము అనేది చాలా హృద్యమైనటువంటి కాలం. రకరకాలైనటువంటి గడ్డి పూలు కూడా మొలిచేటటువంటి కాలం. అయితే ఆ పుష్ప సంభార తత్పరాహ ఆ ఋతువులన్నీ కూడా పుష్ప సంభార తత్పరాహ ఆ పుష్పాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒక ఋతువు కాకుండా అన్ని రకాలైనటువంటి పూలన్నింటినీ సంభారం కలిపి కూర్చటమందు తత్పరాహ దాని యందు మిళితం అయిపోయి దాని యందే ఆ పూలని కూర్చటంలోనే వాళ్ళ యొక్కటువంటి ప్రమేయము ఆసక్తి అంతా కలిగినటువంటి వాళ్ళై ఉద్యానపాల సామాన్యం ఋతవః తం ఉపాసతే. ఉద్యానపాల సామాన్యం ఉద్యానపాలుని యొక్క సామాన్యం అతనితో సమానంగా అంటే ఒక ఉద్యానపాలకుడు ఒక తోటమాలి ఏం చేస్తాడు? పొద్దున పూట అమ్మగారు పూజ చేసుకుంటారు అనంటే అన్ని రకాలైనటువంటి పూలన్నీ ఏరి తీసుకొచ్చి ఒక బుట్టలో వేసి పూజా గృహంలో పెడతాడు ఉద్యానపాలకుడు. సాయంత్రం పూట అన్ని రకరకాలైనటువంటి పూలతోటి గదులన్నీ అమరుస్తాడు. రాత్రి పూటకి ఎటువంటి రకమైనటువంటి పూలు కావాలో అవన్నీ ఏరి కూర్చి తెస్తాడు. ఉద్యానపాలకుడు తోటమాలి చేసేటటువంటి పనులే అవి. పూల కాలంలో పొద్దున్నే లేచి ఆ పూలన్నీ కోసి
మార్కెట్‌లో తీసుకెళ్ళి అమ్ముకుంటాడు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ఆ తోటమాలి ఉద్యానపాలకుడు అంటే ఆహ్, తోట ఉద్యానాన్నంతా కాపలా కాసేటటువంటి వాడు. ఉద్యానాన్ని రక్షించేటటువంటి వాడు. ఆ ఉద్యానపాల సామాన్యం అతనితో సామాన్యమైనటువంటిది. అంటే అతనితో సరిగా అయినటువంటిది. అతనితో సమానంగా ఉన్నటువంటి స్థితిలో ఋతవః తం ఉపాసతే. ఋతవః ఆ ఋతువులన్నీ కూడా తం ఉపాసతే. అతనిని ఆ తారకాసురుడిని ఉపాసతే సేవిస్తూ ఉన్నాయి. ఉ అతన్ని పూలతోటి ఎలాగైతే ఉపాసన చేస్తారో భగవంతునికి ఉపాసన చేస్తారో అట్లాగా ఈ ఋతువులన్నీ కూడా ఆ తారకాసురుణ్ణి ఉపాసతే అతన్ని పూజిస్తూ ఉన్నాయి. ఆ తోటమాలితో సమానమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అత ఆహ్, అత అతనిని క క క సేవిస్తూ ఉన్నారు. ఈ ఎవరు? ఈ 6 ఋతువులు కూడా. 6 ఋతువులు వారి వారి యొక్క క్రమాన్ని తప్పేసి కేవలము పూలను మాత్రమే సంభారం చేయటం, పూలను మాత్రమే కూర్చటము ద్వారా అతన్ని పూజిస్తూ ఉన్నారు. తస్య ఉపాయన యోగ్యాని రత్నాని సరితాం పతిః కథమపి అంబసాం అంతరా నిష్పత్తేః ప్రతీక్షతే. ఆ నిష్పత్తేః ప్రతీక్షతే. దగ్గర ఉండాలి. తస్యోపాయన యోగ్యాని రత్నాని సరితాం పతిః కథమపి అంబసాం అంతరా నిష్పత్తేః ప్రతీక్షతే. సముద్రము ఇంకా చివరికి అంత పెద్దదైనటువంటి సముద్రం కూడా తారకాసురుణ్ణి సేవిస్తూ ఉన్నది. తారకాసురుడు అంటే భయపడుతూ ఉన్నది. భయపడి ఏం చేస్తోంది అంటే తస్య అతనికి ఆ తారకాసురునికి ఉపాయనంగా బహుమతిగా ఇవ్వడానికి ఆ బహుమతిగా ఇవ్వడానికి తగినటువంటి రత్నాన్ని ఉపాయన యోగ్యాన్ని బహుమతిగా ఇవ్వడానికి తగినటువంటి రత్నాన్ని కథమపి అంబసాం అంతరా నిష్పత్తేః. కథమపి ఏదో రకంగా రకరకాలైనటువంటి రత్నాలు తీసుకొచ్చి బహుమతిగా ఇవ్వాలి అని అంబసాం అంతరా నీటి అడుగు భాగంలో అనిష్పత్తేః ప్రతీక్షతే. అనిష్పత్తేః అవి పుట్టే వరకు ఆ రత్నాలన్నీ కూడా జన్మించే వరకు ఇప్పుడు మనకి ముత్యాలు ఆల్చిప్పలలో ముత్యాలు పుడతాయని చెప్తారు. అది ఎప్పుడు సాధారణంగా మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే స్వాతి నక్షత్రం నాడు స్వాతి చినుకు కనుక ముత్యపు దిప్పలో పడితే ఆల్చిప్పలో పడితే అది ముత్యాలుగా అవుతాయి అని. కానీ అంటే మరి ఆ స్వాతి చినుకు పడాలి, ఆ పడినది అది ముత్యంగా అవ్వాలి. అట్లానే పగడాలు చెట్లు కావాలి, ఆ చెట్లకు పూలు పూయాలి, ఆ పూలన్నీ పగడాలుగా అవ్వాలి. ఇలా రకరకాలుగా మణులు, మాణిక్యాలు, రత్నాలు ఇవన్నీ పుట్టాలి అని అంటే వాటికన్నిటికీ కొంచెము సమయము కావాలి. అయినా ఈ సరితాంపతి ఏం చేస్తున్నాడు? సరితాంపతి అంటే సముద్రుడు, నదుల యొక్క భర్త అయినటువంటి ఆ సముద్రుడు ఆ నిష్పత్తేః ప్రతీక్షతే ఎదురు చూస్తున్నాడు. దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఆ నిష్పత్తేః ఇవన్నీ కూడా ఆల్చిప్పల్లో పడినటువంటి స్వాతి చినుకు పడి ముత్యాలుగా మారటం గాని, పగడాలన్నీ కూడా చెట్లు వచ్చి రావడం కానీ, ఇంకా ఇతరమైనటువంటి రకరకాల పాములన్నీ కూడా వాటి యొక్క శిరస్సు నుండి మణులని వదలడం గాని, ఇలాంటివి అన్ని రకాలైనటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలు అన్ని సముద్రంలో దొరుకుతాయని చెప్తారు. ఆ సముద్రంలో ఎప్పుడు దొరుకుతాయి అంటే వాటికి
పరిపక్వ దశకి వచ్చినప్పుడు ఆ చినుకు పడగానే ముత్యం తయారవ్వదు. చినుకు పడిన తర్వాత కాసేపటి కొన్ని రోజులకి అందులోంచి తయారవుతుంది. అలానే పగడాలు చెట్టు నుంచి వస్తాయి. ఇలా ఆనిష్పత్తేః ఆనిష్పత్తే అంబసామంతః ఆ నీళ్ళ అడుగున అక్కడ అక్కడ ఉంటూ ఉపాయన యోగ్యాని రత్నాన్ని ఆనిష్పత్తేః ప్రతీక్షతే. ఉపాయన యోగ్యాన్ని ఉపాయనం ఇయ్యడానికి తగినటువంటి బహుమతిని ఇవ్వడానికి, కానుకగా ఇవ్వడానికి తగినటువంటి రత్నముల కొరకు ఆ సరితాంపతి సముద్రుడు కథమపి అంటే ఆయనకి కంగారేసేస్తోంది. భయమేస్తోందనమాట. అందుకని ఆ కథమపి అన్న పదం. కథమపి అంటే ఎట్లాగో తొందరగా అవి కావాలి. అంటే కడుపులో బిడ్డ పడగానే ఎప్పుడు 9వ నెల అవుతుంది? ఎప్పుడు బయటకొస్తుంది? ఎప్పుడు 9వ నెల ఎదురు చూస్తున్నట్టుగా ఎప్పుడు ఇవి ముత్యాలు, రత్నాలు, పగడాలు తయారవుతాయి. నేను తీసుకొనెళ్ళి ఆయనకి కానుకగా ఇవ్వగలుస్తాను అని కథమపి ఏదో ఒక విధంగా ఎట్లా జరుగుతుందా అని అంబసాం అంతరా అంబస అంటే నీరు. అంబసామంతర ఆ నీళ్ళ యొక్క అడుగు భాగంలో ఆ నిష్పత్తే ప్రతీక్షతే. అవన్నీ కూడా హ్మ్. పరిపక్వ దశకొచ్చితే కానీ అవి పాపము రావు బయటికి. అవన్నీ కూడా పక్వమయ్యేటటువంటి అవన్నీ తయారయ్యే సమయం కోసంకి ప్రతీక్షతే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా జ్వలన్ మణిశిఖాశ్చైనం వాసుకి ప్రముఖాః నిశి స్థిర ప్రదీపతామేత్య భుజంగాః పర్యుపాసతే. అసలు ఎలా ఉంది చూడండి. ఆ పైన ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడి దగ్గర నుంచి రసాతల పాతాళంలో ఉన్నటువంటి సర్పాల వరకు, భుజంగాల వరకు అతన్ని అన్నీ సేవిస్తూ ఉన్నాయి. జ్వలన్ మణిశిఖాః చ ఏనం వాసుకి ప్రముఖాః నిశి స్థిర ప్రదీపతాం ఏత్య భుజంగాః పర్యుపాసతే. భుజంగాః పర్యుపాసతే అతనిని భుజంగాః భుజంగములన్నీ కూడా సర్పములన్నీ కూడా పర్యుపాసతే అతన్ని సేవిస్తూ ఉన్నాయి. ఎలా సేవిస్తున్నాయి? పాములు సర్పములు ఈతనిని సేవించడం ఏంటి? ఇప్పుడు చంద్రుడు అంటే శీతలత్వాన్ని ఇస్తున్నాడు అని అంటే మనకి బానే ఉంది, అర్థమవుతోంది. వాయువు మెల్లగా వీస్తున్నాడు. వింజామర అంతనే వీస్తున్నాడు. చాలా అధికంగా గట్టిగా గాలి వీచేసి జుట్టంతా రెగిపోయేటట్టు చేసి, అలా చేయటం లేదు అంటే మనకి బానే ఉంది, అర్థమవుతూనే ఉన్నది. కానీ పాములు, సర్పములు ఇంకా సముద్రంలో మనము సరే సముద్రం గూడా సమయం రావాలి కదా! పరిపక్వ దశకి రావాలి. అది పక్వ దశకొచ్చిన తర్వాతనే అందులో నుంచి ఆ రత్నాలన్నీ బయటికి తీయడానికి వీలవుతుంది అని మనము నమ్మొచ్చు. కానీ సర్పాలు గూడా ఎలా సేవిస్తున్నాయి ఇతనిని అంటే, జ్వలన్ మణిశిఖాః వాసుకి మొదలైనటువంటి వాసుకి, తక్షకుడు ఇలాంటివి కొన్ని సర్పాలు చాలా హ్మ్. ఉత్తమమైనటువంటివి, ఉన్నతమైనటువంటివి సర్పాలు ఉన్నాయి. మనకు పేర్లు విన్నాం. వాసుకి, తక్షకుడు ఇట్లా. ఈ వాసుకి ప్రముఖాః అందుకని వాసుకి ప్రముఖాః అన్నాడు. ఆ వాసుకి మొదలైనటువంటి ఆ భుజంగములు అన్నీ కూడా జ్వలన్మణిశిఖాః కవి సమయము బట్టి ఆ పాములకి నుదిటి పైన, పడగ పైన మణులుంటాయి అని చెప్తారు. మనకు చాలా సినిమాలొచ్చినాయి. ఆ పాములు మణులతోటి వెలిగిపోతూ ఉన్నటువంటిది. జ్వలన్ మణిశిఖాః జ్వలన్ వెలిగిపోతూ ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి, కాంతివంతమైనటువంటి మణిశిఖాః మణులు. ఆ మణులు శిఖాః శిఖమునందు కలిగినవి. మణులు శిరస్సునందు అంటే పడగయందు కలిగినవై ఈ వాసుకి ప్రముఖాః వాసుకి మొదలైనటువంటి ఈ భుజంగములన్నీ కూడా నిశి రాత్రిపూట ఏనం పర్యుపాసతే. ఇతనిని పర్యుపాసతే సేవిస్తూ ఉన్నాయి. ఎందుకు ఇతన్ని రాత్రిపూట మాత్రమే సేవిస్తున్నాయి? వాయుదేవుడేమో ఎల్లవేళలా వింజామరలాగా వీచుతున్నాడు గదా!
చంద్రుడేమో సర్వదా సర్వకాల సర్వావస్థలందు చల్లగా శీతలత్వాన్ని అందిస్తూ ఉన్నాడు కదా! మరి పాములు ఎందుకు మరి రాత్రిపూట మాత్రమే? అంటే భుజంగా నిషి రాత్రిపూట. రాత్రి నిద్రించేటటువంటి సమయంలో ఇవి ఇవి సేవిస్తూ ఉన్నాయి. ఎందుచేత అంటే వాటికి మణి ఉంది కదా! వాటి శిఖలో అవి స్థిర ప్రదీపతాం ఏత్య. మామూలుగా పాపం ఆయన ఆయన బెడ్‌రూమ్‌లో వాటిలన్నిట్లలో దీపాలన్నీ వెలిగించుకొనే ఉంటారు. దీపాలు రకరకాలైనటువంటి మణి దీపాలన్నీ రకరకాలైనటువంటి దీపాలన్నీ వెలిగించుకొని ఉంటారు. కానీ ఈ ఈ పాముల పడగ మీద ఉన్నటువంటి హ్మ్, మణి ఏదైతే ఉందో అది స్థిర ప్రదీపత. ఆ! ఇప్పుడు ఆ వాటిలల్లో ఏమైతుంది? ఎవరో ఒకళ్ళు రావాలి. నూనె వేయాలి. ఆ నూనె వేసిన తర్వాత ఒత్తి నలపాలి. ఒత్తి నలిపిన తర్వాత ఒక అగ్గిపుల్లతోటి అది గీచాలి, వెలిగించాలి, వెళ్ళాలి. ఆ నూనె గనక చూసుకోకపోతే, అందులో గనక నూనె గనక లేకపోతే దీపం కొడిగడుతుంది. ఇదే ఇట్లా జరుగుతూ ఉంటుంది. లేదా ఆ నూనె అంతా పక్కనంతా కారుతుంది. లేదా బట్టలకి అంటుకుంటుంది. ఇలా ఇలా రకరకాలైనటువంటి సమస్యలున్నాయి దీపాలతోటి. అయితే ఈ పాములు ఎందుకు సేవిస్తున్నాయి అనంటే, ఈ గాలొచ్చిందంటే గాలి గట్టిగా వీస్తాదంటే వీచటం లేదు ఇక్కడ గాలి. ఒకవేళ గాలి వీస్తే ఆ దీపాలు కొండెక్కుతాయి. అందుకని ఈ పాములు భుజంగములు స్థిర ప్రదీపతాం యహతి. వాటి పైన ఉన్నటువంటి మణుల నుండి వెదజల్లుతున్నటువంటి జ్వలిస్తున్నటువంటి ఆ కాంతుల చేత స్థిర ప్రదీపతాం, స్థిరమైనటువంటి ప్రదీపములుగా అయి. ఆ! అంటే కదలిక లేనటువంటి స కదలిక లేకంటే కదలిక లేకుండా కద్ ఆహ్, ఆరని దీపాలలాగా ఉన్నట్టు ఆరని దీపాల లాంటి తత్వాన్ని పొందినవి అయి ఆ వాసుకి ప్రముఖులైనటువంటి భుజంగాలన్నీ నిశి పర్యుపాసతే. ఆ రాత్రిపూట అతన్ని సేవిస్తూ, అతన్ని కొలుస్తూ, అతన్ని పూజిస్తూ, ఆయనకి సేవలన్నీ అందిస్తూ ఉన్నారు. అంటే లైటేసుకోవాల్సిన పని లేదనమాట. ఈ పాములొచ్చి అలా ఉంటే, ఆ పాముల పడగల మీద నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ మణుల యొక్క కాంతులు అవి తరిగిపోయేవి కాదు. ఆరిపోయేవి కాదు. గాలికి చెదిరిపోయేవి కాదు. ఆ కాంతి అలా ప్రకాశిస్తూనే ఉంటుంది. అలా స్థిరంగా ప్రకాశించేటటువంటి ఆ దీపం యొక్క దీపములాగా అయ్యి ఆహ్, ఆహ్, అయ్యి భుజంగములన్నీ కూడా అతనిని సేవిస్తూ ఉన్నాయి. గ్రహాపేక్షి తం ముహుర్దూతహారితైః అనుకూలయతి ఇంద్రః అపి కల్పద్రుమ విభూషణైః. తెలుగు తెలుగు స్క్రిప్ట్ రాలేదు. తత్కృతానుగ్రహ అపేక్షి తం ముహుః దూతహారితైః అనుకూలయతి ఇంద్రః అపి కల్పద్రుమ కల్పద్రుమ విభూషణైః. ఇంకా ఆఖరికి ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. అందరిని చెప్పుకుంటూ వస్తున్నాడు వరుసగా. అందరి దేవతలని వచ్చి చివరికి ఇంద్రుడు కూడా అన్నాడు కదా! మరి ఇంద్రుడి వజ్రాయుధాలంతా కూడా కాంతులు హీనమైపోయినాయి గదా! ఏమిటి సంగతి అనంటే, కాంతులు నిజంగా హీనమైపోయినాయి. కానీ పదవి మాత్రం ఇంకా దేవరాజు ఇంద్రుడు అనే పదవి ఒక్కటైతే ఉన్నది. ఆ కుర్చీని మాత్రం ఇంకా లాక్కోలేదు. అందుకని ఆ కుర్చీని లాక్కోకుండా ఉన్నందుకు గాను ఇవన్నీ నేను ఊరికే మాటల్లో చెప్తున్నది. అక్కడ అటువంటి ఆహ్, ఆహ్, అదే అది ధ్వని అక్కడ. అక్కడ కుర్చీ లాక్కోలేదు, తన పదవిని తీసుకోలేదు అని ఇంద్రుడు అనుకోవడం అనేది. అలా అని రాయలేదు కాళిదాసు. కాళిదాసు చాలా హ్మ్, నిదానంగా, చాలా ధ్వనిపూరితంగా, చాలా అందంగా చెప్తాడు. మోటుగా చెప్పడు కాబట్టి. అందుకని ఏమంటున్నాడు? ఇంద్రః అపి. ఇంగ ఇంద్రుడు గూడా నేనేదో చెప్తున్నాను సూర్యుడు గురించి, చంద్రుడి గురించి, వాయువు గురించి,
భుజంగాల గురించి పాతాళ లోకం నుంచి పైకొచ్చి అవి పాపం సేవిస్తున్నాయి. అవన్నీ చెప్తున్నాను గాని, వీళ్ళందరికీ దేవతలందరికీ రాజైనటువంటి ఆ ఇంద్రుడున్నాడే, ఆ ఇంద్రుడు కూడా చివరికి ఇంద్రః అపి, చివరికి ఆ ఇంద్రుడు కూడా తత్కృత అనుగ్రహ అపేక్షి, తత్ తత్కృత అతని యొక్క ఆ తారకాసురుని యొక్క అనుగ్రహ అపేక్షి, అనుగ్రహ అనుగ్రహాన్ని అపేక్షి కోరుకుంటున్నటువంటి వాడే. ఆ తారకుడు చేసేటటువంటి తత్కృత, తారకాసురుడు చేసేటటువంటి అనుగ్రహము, అనుగ్రహం అంటే అతని యొక్క అనుగ్రహము, ఆనుకూల్యత్వము, అతని యొక్క ప్రసాదము, ఆయన తనతోటి సరైనటువంటి ఆ సానుకూలంగా ఉండడము అనేది పేక్షి కోరుకుంటున్న వాడే. ఎందుకంటే ఇంకా కింద నుంచి కుర్చీ లాగలేదు, అందుకని అది అలానే ఉంచడం కొరకు తం ముహు దూతహారితై కల్పద్రుమా విభూషణై. అదైతే ఏం చేస్తున్నాడు, కోరుకుంటున్నటువంటి వాడు అతని అనుగ్రహాన్ని కోరుక, అతని ఆనుకూల్యత కోసము సానుకూలంగా ఉండాలి అని ఇంద్రుడు కూడా మా ముహు మాటి మాటికి ఎవ్రీ నవ్ అండ్ దెన్ అనమాట. ముహు మాటి మాటికి కల్పద్రుమ విభూషణై, ఆ కల్పవృక్షము ఇచ్చేటటువంటి రకరకములైనటువంటి విభూషణై, ఆ విభూషణముల చేత, ఆభరణముల చేత, దూతహారితై అవన్నీ తీసుకొని దూతల చేత, దూతహారితై దూతల చేత పంపింపబడిన వాడై, తమ్ అతనిని, ఆ తారకాసురుని అనుకూలయతి అనుకూలపరుచుకుంటూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు ఇంద్రుడు కూడా ఆ కల్పద్రుమము ఏవేవి ఆభూషణములు ఇస్తుందో, నందనోద్యానవనంలో 5 రకాల చెట్లు ఉన్నాయి కదా, రకరకాల కోరినవన్నీ ఇచ్చేటటువంటి చెట్లు, మందార, పారిజాత ఇత్యాదికాలు. అందులో కూడా 5 కూడా కల్ప వృక్షము ఏది కోరితే అది ఇస్తుంది. అయితే ఆ కల్పవృక్షం నుండి పుడుతున్నటువంటి ఆ కల్పవృక్షము అనుగ్రహిస్తూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలు అన్నింటినీ కూడా ముహు దూతహారితై మాటి మాటికి ఆ దూతల చేత హారితై అక్కడికి అన్ని పంపిస్తూ ఆ అతనిని, ఆ తారకాసురుణ్ణి అనుకూలయతి అనుకూలపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనుకూలపరుచుకుంటున్నాడు అంటే, అది అనుగ్రహ అపేక్షి, అతని యొక్క అనుగ్రహాన్ని కోరి, ఆయన అనుగ్రహాన్ని కోరి, ఆయన తన పట్ల సానుకూలంగా ఉండాలి అని, తన పదవి తనకే మిగిల్చాలి అని, తన మీదకి దండెత్తి రాకూడదు అని మాటి మాటికి కొన్ని గిఫ్టులు, కానుకలు పంపిస్తూ ఉన్నాడు. ఎట్లా పంపిస్తున్నాడు? తాను వెళ్ళటం లేదు. తాను వెళ్తే గనక తనని పట్టుకొని చెరసాలలో బంధించేసేసి తన పదవిని తీసేసుకుంటాడేమో అని తను వెళ్ళటం లేదు. తను ఒక్కడే స్వర్గలోకంలోనే ఆ ఇంద్ర సింహాసనంలోనే కూర్చొని ఉంటున్నాడు. ఉంచొని అక్కడి నుంచి అతన్ని అనుకూలపరచుకోవడం కోసము దూతలకి ఇచ్చి రకరకాలైనటువంటి ఆభరణాలు, ఆ కల్పద్రుమం ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలన్నీ తీసుకొని వెళ్ళి అతనికి ఇచ్చుకొని అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంటూ ఉన్నాడు. అనుకూలయతి అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఇంద్రహాపి, ఇంద్రుడు కూడా ఏం తక్కువ అనుకోకు, ఇంద్రుడు కూడా అలానే సేవలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి, ఇత్థం ఆరాధ్యమానః అపి క్లిష్ణాతి భువనత్రయం శామ్యేతి ప్రత్యపకారేణ నా ఉపకారేణ దుర్జనః. ఇది ఈ విధంగా, అంటే ఈ విధంగా సూర్యుడు కానీ సూర్యుడు కేవలం పద్మాలు వికసించడానికి తగినంతటువంటి ఎండని మాత్రమే ప్రకాశింప చేస్తూ, చంద్రుడు చక్కగా 15 కళలతోటి చల్లదనాన్ని, శీతలత్వాన్ని అందిస్తూ, వాయుదేవుడు వింజామరకి సరైనటువంటి అంత గాలి మాత్రమే వీస్తూ,
ఋతువులేమో రకరకాలైనటువంటి పుష్పాలన్నింటినీ కూడా వసంతకాలంలో పూసేటటువంటి పూలు సంవత్సరం పొడుగునా అన్ని మాసాలలోనూ అలాంటి పూలనే అన్నింటినీ కూడా సేకరించి ఇస్తూ ఆ ఋతువులు ఇంకా ఈ ఇంద్రుడు ఈ ఇంద్రుడు అతనిని అనుకూలపరుచుకోవడానికి అతని అనుగ్రహం కోరి రకరకాలైనటువంటి బహుమానాలు పంపిస్తుంటే సముద్రుడు భయంతో వణిగిపోతూ కింద ఎప్పుడు రత్నాలు తయారవుతాయా కానుకలుగా పంపిద్దామా అని ఎదురు చూస్తూ సముద్రుడు పాములు రాత్రిపూట వచ్చి పాములేమో అక్కడ సర్పములన్నీ కూడానేమో అక్కడ నించొని తమ మణుల యొక్క కాంతులన్నీ కూడా అతనికి ఇంట్లో ఎక్కడ దీపాలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా తన యొక్క మణుల యొక్క కాంతులే కాంతిగా ప్రసరింప చేస్తూ ఇలా ఇంతగా వీళ్ళందరూ కూడా ఇత్తం ఈ విధంగా ఆ పైన చెప్పినటువంటి 7 శ్లోకాల్లో చెప్పినటువంటి విధంగా ఆరాధ్యమానః అపి ఆరాధింపబడుతూ ఉన్నప్పటికీ కూడా సేవింపబడుతూ ఉన్నప్పటికీ కూడా అందరు తల ఒగ్గి ఆయనకి ఎటువంటి సేవలు కావాలంటే అటువంటి సేవలే చేస్తున్నారు. అందరూ అతన్ని అలా పూజిస్తూనే ఉన్నారు. అతనికి ఎవ్వరు కూడా హాని ఇంత కూడా చేయటం లేదు. అయినా కూడా క్లిష్టాతి భువనత్రయం అయినప్పటికీ కూడా అతడు భువనత్రయం ముల్లోకాలను అంటే భూలోకము, పాతాళ లోకము, స్వర్గలోకము ఈ 3 లోకాలని కూడా క్లిష్ణాతి కష్టపెడుతూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు. క్లిష్ణాతి అంటే ఒక పిడికిలి బిగించి పీడిస్తారే దాన్ని క్లిష్ణాతి అంటారు. క్లేశయతి నుంచి కృష్ణాతి వచ్చింది. అతడు అందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు. విజృంభించి ఇంతమందితోటి సేవలు చేయించుకున్న ఆ సేవల కన్నా తృప్తి పడి ఆగడం లేదు. ఆగకుండా ముల్లోకాల్ని అతడు పీడిస్తూ కంటకుడుగా ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా క్లేశములు కలిగిస్తూ, కష్టాలు కలిగిస్తూ, దుఃఖాలు కలిగిస్తూ, పడరాని పాటలు కలిగించే విధంగా వాళ్ళని పీడిస్తూ ఉన్నాడు. అంచేత సాధారణంగా శాస్త్రాల్లో చెప్తారు కదా, శామ్యేతి ప్రత్యపకారేణ నా ఉపకారేణ దుర్జనుడైనటువంటి వాడు, సజ్జనుడికి ఆపోజిట్ దుర్జనుడైనటువంటి వాడు అంటే దుష్టుడైనటువంటి వాడు, దుష్టుడైనటువంటి వాడు, క్రూరుడైనటువంటి వాడు. అటువంటి దుర్జన అంటే మనిషి యొక్క స్వభావ రీత్యానే వాడు చాలా క్రూర స్వభావము కలిగినటువంటి వాడైనటువంటి ఆ దుర్జనుడు ప్రతి అపకారేణ ఎవరిని చూస్తే వాళ్ళని గిల్లడం అనేది వాళ్ళకి అపకారం చేయటం. రోడ్డు మీద పోతూ ఉంటే కూడా వాళ్ళకి ఏదో ఒక రాయి విసిరి వాళ్ళకి హాని చేయటం. అట్లా ప్రతి అపకారేణ వారి పట్ల, ఇతరుల పట్ల వారికి అపకారం చేయటం చేతనే శామ్యేత్ అతడు శమిస్తాడు, అతడు శమమును పొందుతాడు, అతడు శాంతిస్తాడు. నా ఉపకారేణ ఉపకారములతోటి కాదు. దుర్జనుడైనటువంటి వాడికి ఎన్ని ఉపకారాలు చేసినా, ఇంతమంది ఈ విధంగా సేవ చేస్తున్నారు, కొంచెం శాంతిగా సుఖంగా ఉండొచ్చు కదా. వాళ్ళని బ్రతకనివ్వచ్చు, తనకు కావాల్సింది తను చేయించుకోవచ్చు, అన్ని చేయించుకుంటూనే ఉన్నాడు. చేయించుకుంటూ ఉన్న తర్వాత కూడా ఇంకా పైనుంచి వాళ్ళని బాధలు కష్టాలు పెట్టి అణగదొక్కడము ఎందుకు? కానీ ఏం చేస్తాము? ఎందుచేత అంటే దుర్జనుడైనటువంటి వాడు, క్రూరుడైనటువంటి వాడు ఉపకారేణ నా శామ్యేత్ ఉపకారాలతోటి అతడు నా శామ్యేత్ అతడు శాంతించడు. ప్రతి అపకారేణే ఏవా అపకారం చేస్తేనే వాడికి శాంతి. వాళ్ళ మధ్యలో ఎవరైనా ఇద్దరు వెళుతూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక అగ్గిపుల్ల రాసి గీసి మధ్యలో పెడితేనే వీడికి ఆనందం. అంతేగాని వాళ్ళకి వెళ్తున్నటువంటి వాళ్ళకి, స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇంకా సాన్నిహిత్యం కలిగేటట్టుగా ప్రవర్తన చేయటము, అలా చేయటం అనేది ఆ దుర్జనుడైనటువంటి వాడికి నచ్చదు. ఏదన్నా మేలు చేస్తే వాడికి
వాడికి నచ్చదు. వాడు శాంతించడు. దేనివల్ల శాంతిస్తాడు? కేవలము ప్రత్యపకారేణ. ప్రతి అపకారేణ. అంటే వాళ్ళకి ఏదైనా అపకారం చేస్తే, ఎదుటి మనిషికి ఎంత అపకారం చేస్తే వాడికి అంత ఆనందం. మనం లోకంలో చాలా చూస్తూ ఉంటాం. ఆనాటికి, ఈనాటికి కూడా చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇతరులకి ఏదన్నా ఒక హాని చేయటం నందే ఆనందం. అంతే తప్ప గాని వాళ్ళు సుఖంగా ఉన్నారు అంటే వీళ్ళకి గిట్టదు. ఏదో ఒక రకంగా వాళ్ళకొక హాని చేయాలి, వాళ్ళు దుఃఖించాలి. అప్పుడే వీళ్ళకి సంతోషం. అలా ఈ ప్రత్యపకారేణ, అపకారం చేత మాత్రమే శామ్యేత్, అతడు క్షమించును అంటే శాంతిని పొందును. నా ఉపకారేణ, ఉపకారముల చేత కాదు. లేదా ఉపకారేణ, ప్రత్యపకారేణ, ప్రత్యపకారముల చేత మాత్రమే, ఉపకారేణ నశామి. ఉపకారముల చేత మాత్రము అతడు ఎంత మాత్రము శామ్యేత్, ఆయన క్షమించడు. ఆయన శాంతిని, ఆనుకూల్యత్వాన్ని పొందడు. అనుకూలత్వాన్ని పొందడం కోసంకి ఎన్నో చేస్తూ ఉన్నప్పటికీ కూడా అవే ఏ వాటి వల్ల కూడా అతను అనుకూలత్వాన్ని, అనుగ్రహాన్ని ఇవ్వడం లేదు. ప్రసన్నుడు కావడం లేదు. ఎందుచేత అంటే దుర్జనుడు కీడు చేస్తేనే వాడికి ఆనందంగా ఉంటుంది. ఆ కీడు చేయుటలోనే వాడి తృప్తిని, ఆనందాన్ని పొందుతాడు. అంతే తప్ప గాని మేలు చేయడం వల్ల అతను ఏ మాత్రము కూడా క్షమించాడు. క్షమించడు అనే వినిపిస్తుందా? క్షమించడు అని క్షమించడు అంటలేదు, క్షమించాడు. క్షమ అంటే శాంతి, క్షమదమ ఉంటుంది కదా, అంటే అలా క్షమ మేలు చేయటం మాత్రం అతడు అతన్ని శాంతించడు, అతన్ని అణచడం గాని, అతన్ని తగ్గించడం గాని ఉపకారముల చేత మాత్రము కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, యాక్చువల్గా వాడికి ఆ తారకాసురుడిని మనకి ఈ సామ, దాన, భేద, దండోపాయాలనే 4 రకాలైనటువంటి ఉపాయాలు ఇచ్చారు. శత్రువుని లొంగదీసుకోవాలి అనంటే, శత్రువుని మన మార్గంలోకి తెచ్చుకోవాలి అంటే సామ, దాన, భేద, దండోపాయాలనే 4 రకాలైనటువంటి ఉపాయాలని ఉపయోగించాలి అనే శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఇతని దగ్గర సామోపాయము నడవటం లేదు, సామ దానోపాయము నడవటం లేదు, సామదాన భేదోపాయము నడవటం లేదు. ఇంకా దండం మాత్రమే అతన్ని అంచడానికి కానీ, అతన్ని శాంతింపజేయటానికి కానీ, అతన్ని ప్రసన్నం చేయటానికి కానీ, అతనిని నరికివేయటానికి కానీ, అతన్ని నశింపజేయటానికి కానీ ఇప్పుడు ఉపయోగించవలసింది దండము ఒకటే. ఎందుకంటే అందరూ అన్నీ చేస్తున్నారు. సామదాన భేదములు ఉపయోగిస్తున్నారు. 3 రకాలైనటువంటి ఉపాయాలు ఉపయోగిస్తున్నారు. ఏ ఉపాయము ఇతని యందు పని చేయటం లేదు. అందుకని మనం 4వదైనటువంటి దండోపాయాన్ని స్వీకరించాలి అని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడతోటి ఆపుదాం ఇవాళ.